హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ న్యూస్ అండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే మన గిఫ్ట్ నిఫ్టీ చూడండి. ఫస్ట్ రేపటి ప్లాన్ ఏంటంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ 377 పాయింట్స్ గ్యాప్ అప్లో ప్లాన్ 1.5%. ఓకే, రేపు ఆల్ టైమ్ హై. ఓకే, నేను చెప్పాను కదా ముందే 26,300, 26 దాటిందంటే 26,300 అనేది కొడతాదని చెప్పిన మార్కెట్ అనాలిసిస్ నిన్న నేను చెప్పిన మార్కెట్ అనాలిసిస్ నేను చెప్పాను క్లియర్గా. ఓకే, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మై వీడియో. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ థింగ్ అండి, వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎందుకు పైకి వెళ్ళిందంటే 2 థింగ్స్ అండ్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ గోల్డ్ ఈజ్ ఫాలోయింగ్, అంటే గోల్డ్ అనేది పెరిగింది ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ బాగా బై చేయడం, ఇంకొకటి ట్రంప్ అనేవాడు మన ఇండియా మీద చాలా కోపంగా ఉండడం. కరెక్ట్, దీస్ ఆర్ ద 2 మేజర్ ఇష్యూస్. సో మనం సెంట్రల్ బ్యాంక్ కొనమా అనేది మన చేతిలో లేదు. కరెక్ట్, బట్ స్టిల్ గోల్డ్ ఈజ్ డౌన్ 6%, సిల్వర్ ఈజ్ డౌన్ 11%. నిన్న నేను చెప్పాను క్లియర్గా. ఓకే, ఇంకా స్టిల్ ఇట్ విల్ గో డౌన్ అండ్ డౌన్. ఓకే, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, సో ఓకే, సో గోల్డ్ అనేది మనకి క్లియర్ కదా, ఇంకా పడితే ఛాన్సెస్ అనేవి 99% ఉన్నాయి. ఎందుకంటే ఇండియా అమెరికా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఏమంచి థ్యాంక్ యూ సో మచ్ ఇండియా అని చెప్పి దే హ్యావ్ యాక్సెప్టెడ్ అవర్ డీల్. అంటే సోయాబీన్స్ కొనడానికి యాక్చువల్గా చైనా అనేది సోయాబీన్స్ కొనకంటే ఆపేసిందండి సెప్టెంబర్లో. వీ వాంట్ టు బై దట్ సోయాబీన్స్. మనం ఎలా యూజ్ చేస్తాం అంత సోయాబీన్స్ కొనేసి అంటే మనకి చికెన్ హెన్స్ డెవలప్మెంట్కి, ఐ మీన్ వాళ్ళ ఫుడ్ గ్రోత్కి మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మనం ఆయిల్ కూడా జనరేట్ చేస్తాం. ఓకే, సమ్ ఇండస్ట్రీ ఆల్సో కమింగ్ ఇన్ టు పిక్చర్, ఇల్యూమినేషన్ ఆయిల్ అని చెప్పి దే ఆర్ గోయింగ్ టు జనరేట్ విత్ సోయాబీన్స్ అనమాట. ఓకే, సో వీఆర్ రెడీ టు బై సోయాబీన్స్. ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్గా కుదిరిపోయింది ఇండియా అగేన్స్ట్ యుఎస్. అండ్ రీసెంట్గా 50% టారిఫ్ వేసింది కదా ఇండియా మీద, అది 15కి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. 15 to 16% తగ్గించే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పి న్యూసెస్ మింట్ అనే వాళ్ళు పెట్టారనమాట. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, దీస్ ఆర్ ద 2 మేజర్ రీజన్స్. వన్ ఈజ్ దిస్, ది మెయిన్ థింగ్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా ఈజ్ ట్రంప్ కదా. ట్రంప్ అనేవాడు వెరీ గుడ్ ఫ్రెండ్ అయిపోయాడు. మోడీ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయ్యారు. ఓకే, ఈవెన్ ట్రంప్ కూడా అయ్యారు. నాట్ అన్ ఇంటెన్షనల్, ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, సో మోడీ గారు కూడా మనకి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ ట్రంప్ అని చెప్పి వీ విల్ గ్రో టుగెదర్ అని చెప్పి ఇచ్చారన్న. ఓకేనా, సో దిస్ ఆర్ ద వెరీ గుడ్ థింగ్స్ ఫర్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.